వల్లి ప్రెగ్నెంట్ కాదని నిజం తెలుసుకున్న చందు అసలు వల్లి ప్రెగ్నెంట్ కాదని చందు ఎలా నిజం తెలుసుకోబోతున్నాడనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అమూల్య విశ్వ తనని ఏడిపిస్తున్నాడని రామరాజుకి నిజం చెప్పాలని వెళ్తుంది. కానీ వెళ్ళేసరికి మళ్ళీ గొడవ చేస్తూ ఉంటాడు ప్రసాదరావు. కోర్టు నోటీసు తీసుకువచ్చి రామరాజుకు కోర్టు నోటీసు ఇస్తాడు. ఆస్తి పంచకపోతే మొత్తం కుటుంబాన్ని కోర్టుకి ఈడుస్తానంటూ నోటీస్ అయితే తీసుకొస్తాడు. అది చూసి రామరాజు, వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నర్మద ఎందుకు నాన్న ఇలా చేస్తున్నాడు, ఇలా చేయడం వల్ల ఆయనకి ఉన్న ఆనందం ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడం లేదని చాలా బాధపడుతూ ఉంటుంది నర్మద. తర్వాత ఇక వేదవతి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అమూల్య, ఇప్పుడు నాన్న చాలా బాధపడుతున్నారు, నా విషయం కూడా చెప్పి నాన్నని నేను బాధ పెట్టలేను, తర్వాత చెప్తాను అని అమూల్య విశ్వ గురించి చెప్పకుండా వెనక్కైతే వెళ్ళిపోతుంది. తర్వాత ప్రసాదరావు ఇంటికి వెళ్తాడు. ఇక రామరాజు, వేదవతి మాటలతో విని బాధపడుతూ నర్మద వాళ్ళ నాన్నని తిట్టడానికి ప్రసాదరావుకి ఫోన్ చేస్తుంది. కానీ ప్రసాదరావు ఫోను ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళిపోతాడు. అప్పుడే వాళ్ళమ్మ ఎత్తుతుంది ఫోన్ అయితే. అప్పుడే ఇక నర్మద, ఏంటమ్మా ఇదంతా, ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు, ఎందుకు కూతురు అత్తగారింట్లో ఇలాగా గొడవలు పెట్టి ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు, నాన్న ఉద్దేశం ఏంటి, సడన్గా నాన్న సాగర్కి 5 లక్షలు ఇచ్చి ఇంట్లో నుంచి మమ్మల్ని ఎందుకు వచ్చేలా చెయ్యాలనుకున్నారు అని అన్నీ కూడా అడుగుతుంది నర్మద. అప్పుడే నర్మద తల్లి ఇలా చెప్తూ ఉంటుంది, ఇదంతా కూడా మీ నాన్నకి పుట్టిన బుద్ధి కాదమ్మా అని వాళ్ళమ్మ చెప్పడంతో నర్మద షాక్ అవుతూ, మరి నాన్నకి పుట్టిన బుద్ధి కాదా, నాన్నకి ఎవరైనా ఏదైనా చెప్పారా, ఎవరు నాన్నకి బుద్ధి కలగడానికి ఎవరు ఏం చెప్పారు అని నర్మద అడగడంతో అప్పుడే నర్మద తల్లి ఇలా అంటూ ఉంటుంది, ఇంకెవరు, వల్లి ఉంది కదా మీ తోటకోడలు వల్లి, వాళ్ళమ్మ నాన్న పనిగొట్టుకొని మీ నాన్న దగ్గరికి వచ్చారట, అది కూడా ఇంటికి కాదు బయట ఎక్కడో కలిశారు, మీ నాన్న దగ్గరికి వచ్చి రామరాజు నిన్ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు, నర్మదని వాళ్ళందరూ కూడా మనిషిలాగే లెక్క చేయడం లేదు, ఇంట్లో అందరూ కూడా నర్మదని తిడుతున్నారు అని నోటికొచ్చినట్లు ఎన్నో తిట్టి బాధ పెడుతున్నారని నిన్ను వాళ్ళు చెప్పారు. దాంతో మీ నాన్నకి చాలా కోపం వచ్చింది, అంతేకాదు మిమ్మల్ని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు అని అనగానే మీ నాన్న చాలా కోపంతో రగిలిపోయారు. వాళ్లకు ఈ సలహా ఇచ్చింది వాళ్ళే, 5 లక్షలు ఇస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చని రామరాజు ఎలాగో రూల్ పెట్టాడు కాబట్టి మీ అల్లుణ్ణి ఆ బందిఖానా నుంచి మీరే బయటపడేయాలి అని మీ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పడంతో ఇక మీ నాన్న విని ఇలా చేశారు అని మొత్తం నిజాన్ని బయట పెడుతుంది నర్మద తల్లి. అప్పుడే అది విని ఒక్కసారి నర్మద షాక్ అయిపోతూ, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉందమ్మా, వీళ్ళే ఏదో చేసి ఉంటారని నేను అనుకుంటూనే ఉన్నాను, నేను ఊహిస్తూనే ఉన్నాను, అలాగే జరిగింది అని చెప్తూ ఉంటుంది నర్మద. అప్పుడే ఏదేమైనా మీ అత్తగారు మీ మాంగారు చాలా మంచివాళ్ళు, కానీ మీ నాన్నని నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు, చాలా మొండివాళ్ళు, అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టారు, అందుకనేనమ్మా నేను ఎదురు చెప్పలేకపోతున్నాను, నీకేం తెలీదు, నువ్వు ఇంట్లో ఉండు, ఏమి నాకు చెప్పడానికి ప్రయత్నించుకొని నా నోరు కూడా మూయించేశారు, అందుకే మీ నాన్నతో పాటు గొడవ జరుగుతున్నప్పుడు నేను అక్కడికి రాకపోవడానికి కారణం మీ నాన్న వల్ల. పాపం రామరాజు గారు, వేదవతి గారు ఎంత బాధపడుతున్నారో, నిన్ను ఆవిడ కన్న తల్లి కన్నా నాకన్నా బాగా చూసుకుంటుంది, కానీ ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను అని చెప్పడంతో అప్పుడే నర్మద, బాధపడకమ్మా, అంత ఈజీగా నా అత్తగారింటిని వదిలేసి నేనెందుకు వస్తాను, నా కుటుంబాన్ని ముక్కలయ్యేలాగా నేనెందుకు చేస్తాను అని అంటూ నర్మద ఫోన్ పెట్టేస్తుంది. వల్లి అక్క, భాగ్యం, నువ్వు మారిపోయావని అనుకున్నాను, కానీ నీలో ఎటువంటి మార్పు రాలేదు, చివరికి ఇంట్లో ఇంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం నువ్వే అన్నమాట, మీ సంగతి చెప్తాను, అంత సడన్గా ఎందుకు మా నాన్న దగ్గరికి నువ్వు వెళ్ళాల్సి వచ్చింది, ఇంత సడన్గా మమ్మల్ని ఇంట్లో నుంచి ఎందుకు బయటకు పంపించాలనుకున్నావని ఆలోచిస్తూ ఉంటుంది నర్మద. అలా ఆలోచిస్తున్న నర్మదకైతే అప్పుడు గుర్తుకొస్తుంది,
వల్లిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని నేను అనుకున్నాను. వల్లి అసలు ప్రెగ్నెంటో కాదో, ఏదైనా నాటకం ఆడుతున్నారోమని నిజం తెలుసుకోవాలని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని అనుకున్నాను కదా. ఒకవేళ నేను హాస్పిటల్కి తీసుకువెళ్తే తన గుట్టు బయటపడుతుందని వల్లి వాళ్ళ అమ్మని తీసుకువచ్చి నాటకమాడిందా? ఆ భాగ్యం వాళ్ళు చేసిన మళ్ళీ మోసాన్ని బయటపడకుండా ఇలా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని చూశారా? అదే నిజమైతే మాత్రం ఈ భాగ్యాన్ని వల్లిని ఇంతటితో వదిలిపెట్టను. అయినా ఈ విషయాన్ని నేనెందుకు దాచిపెట్టుకోవాలి నా మనసులో? ముందు ఈ విషయాన్ని చందు బావకి చెప్పాలి అని అనుకుంటూ అప్పుడే ఇంకా నర్మద అయితే చందుకి ఫోన్ చేస్తుంది. మీతో నేను మాట్లాడాలి బావా అని అంటూ ఉంటుంది చందుతో. సరే నర్మద, బయట ఎక్కడైనా కలుద్దామా అని అంటూ ఉంటుంది నర్మద. సరే నర్మద, నేను అక్కడికి వస్తాను గుడి దగ్గరికి అని చందు గుడి దగ్గరికైతే వస్తాడు. చెప్పు నర్మద అని అంటూ ఉంటాడు చందు. ఏం లేదు బావా, ఇంట్లో పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. వాటిని చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. మధ్యలో గీత గీసి మన కుటుంబం విడిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను అని నర్మద అయితే చెప్తుంది. అప్పుడేక నర్మద అన్న మాటలకి నడిపోడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు నర్మద. వాడు ఎవ్వరి మాట వినిపించుకోవడం లేదు. నాన్ననే ఎదిరిస్తున్నాడు. ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉండిపోయాము. నువ్వెంత చెప్పినా నీ మాట కూడా వాడు వినడం లేదు. మీ నాన్న సహాయం వల్లే వాడు అంతలా రెచ్చిపోతున్నాడు. అయినా మీ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు చందు. మా నాన్న ఒకేసారి సాగర్కి 5 లక్షలు ఇచ్చి మన ఇంటి మీదకి లాయర్ని తీసుకువచ్చి ఇల్లు ముక్కలు అవడానికి, ఇదంతా కూడా గొడవ జరగడానికి కారణం ఎవరో కాదు బావా, ఎవరో కాదు, వల్లి అక్క, అలాగే ఆ భాగ్యం వాళ్ళే అని నర్మద చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. షాక్ అయిపోతూ ఏంటి నర్మద, నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటే అవును నేను చెప్పేది నిజమే బావా, ఇదంతా కావాలని వాళ్లే చేశారు అని అనడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు చందు. నేను నమ్మలేకపోతున్నాను, ఇంత జరిగినావా కానీ వాళ్ళు బుద్ధి మారలేదా అని అంటూ ఉంటాడు చందు. అవును బావా, అసలు వీళ్ళు మా నాన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసా? అసలు వల్లి అక్క ప్రెగ్నెంట్ అవునా కాదా అని నాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని తీర్చుకుందామని నేను వేరే నా ఫ్రెండ్ హాస్పిటల్కి వల్లి అక్కని తీసుకువెళ్ళడానికి వల్లి అక్కని హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను. ఆ తర్వాత ఇదంతా జరిగింది. అంటే నేను అక్కడుంటే తను ఆడుతున్న నాటకం బయటపడుతుందని ఒకవేళ భయం వేసి మా నాన్నని రెచ్చగొట్టి ఇలా గొడవ సృష్టించి మన ఇంటిని వీళ్ళు ముక్కలు చేశారా అని నాకు అనుమానం కలిగింది. తరువాత మా అమ్మకి ఫోన్ చేస్తే మా అమ్మ, మీ తోటికోడలు, అలాగే తోటికోడలు అమ్మ ముగ్గురు కలిసి నాటకం ఆడారు. ఆవిడే వచ్చి భాగ్యమే వచ్చి మీ నాన్నని రెచ్చగొట్టింది అంటూ నిజాలను బయట పెట్టింది అని అనడంతో చందు షాక్ అయిపోతూ ఉంటాడు. నర్మదా, నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటే అవును బావా, సాక్ష్యాలు లేకుండా నిజమని నేను కూడా క్లారిటీ ఇవ్వలేను. కానీ వల్లి అక్క ప్రెగ్నెంటో కాదా అన్న నిజాన్ని మీరే తెలుసుకోవాలి అని చెప్పడంతో నేనా? అవును, మీరే తెలుసుకోవాలి. నాకు ఎక్కడ అనుమానం వచ్చిందంటే వల్లి అక్క మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఆ రోజు పాలల్లో మత్తు మందు కలిపి మీకు దగ్గర అవ్వాలని అనుకుంది. ఆ పాలు పొరపాటుగా నేను అలాగే ప్రేమ కూడా తాగాము. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. వల్లి అక్కని అప్పటికి నిలదీశాను. వచ్చిన దగ్గర నుంచి మా ఆయన నన్ను దూరం పెడుతున్నాడు, అందుకే దగ్గర అవ్వాలని చూస్తున్నాను అని వల్లి అక్క చెప్పినప్పుడే నాకు అనుమానం కలిగింది. తను ప్రెగ్నెంట్ కదా, మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తుందని నాకు అనిపించింది. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి బావా అని నర్మద అనడంతో లేదు నర్మద, నువ్వు అన్నీ కూడా జరిగినవి చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది అని చందు అంటాడు. మరిప్పుడు నేనేం చెయ్యాలి అని చందు అనడంతో అప్పుడే ఇక నర్మద అయితే మీరు ఇలా చెయ్యండి బావా, ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు నాటకం ఆడుతున్నారో లేదో అని నిజం తెలిసిపోతుంది అని నర్మద అనడంతో ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు చందు. సరే నర్మద, ఒకవేళ ఈసారి కూడా వాళ్ళల్లో మార్పు రాకుండా ఇలా ప్రెగ్నెంట్ అని నాటకమాడి
సాగర్ని రెచ్చగొట్టి మన కుటుంబాన్ని ముక్కలయ్యేలా చేయాలని చూసినా వాళ్ళిద్దరినీ కూడా నేను వదిలిపెట్టను. ఆ రోజు మా నాన్నకి నిజం చెప్తానంటే మీరే నిజం చెప్పొద్దని ఆపేశారు. ఆ రోజే నాన్నకి నిజం చెప్పుంటే మనకి పరిస్థితి వచ్చేది కాదు నర్మదా అని అంటూ ఉంటాడు చందు. అప్పుడు నర్మద ఇలా అంటుంది, కానీ వల్లి అక్క జీవితం బాగుపడాలని, మీరు కూడా బాధపడకూడదని, మీరిద్దరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని నేను ఇదంతా చేశాను బావా. కానీ వల్లి అక్క మళ్ళీ మొదటికి వస్తుందని, వాళ్ళ అమ్మ కూడా మన కుటుంబాన్ని ముక్కలు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తుందని నేను అనుకోలేదు. అంతేకాదు, ఆ రోజు ధీరజ్ ఫైనాన్స్ పేపర్స్ మీద మీ బావ చేత సంతకం పెట్టించుకుంటున్న విషయం కామాక్షి వదినికి కూడా చెప్పింది ఎవరో కాదో వల్లి వాళ్ళమ్మ భాగ్యమే అని అనడంతో, అంటే వీళ్ళల్లో మార్పు రాలేదని నాకు అనుమానంగానే ఉంది నర్మదా. నువ్వు ప్లాన్ చేసినట్టే చేస్తాను, ఇప్పుడే నేను ఇంటికి వెళ్తాను అని అంటూ ఉంటాడు చందు. ఇక చందు అయితే ఇంటికి వెళ్తాడు. నర్మద అనుకుంటూ ఉంటుంది మనసులో, వల్లి అక్క నువ్వు ఏదో అనుకుంటున్నావో, కానీ ఈసారితో నువ్వు చేసిన మోసం బయటపడితే జీవితంలో చందు బావ నిన్ను క్షమించడు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద అయితే తర్వాత చందు ఇంటికి వెళ్తాడు. చందు ఇంటికి వెళ్ళిన తర్వాత వల్లి చందుతో ఇలా అంటుంది, బా మంచినీళ్ళు తీసుకురమ్మంటావా అని అడుగుతూ ఉంటే, లేదు వల్లి, నువ్వు చెకప్కి వెళ్ళాలి కదా, మరి డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళావా, నీకు ఏ ట్యాబ్లెట్లు కూడా ఇవ్వలేనట్టుంది అని చందు అడుగుతాడు ఏమీ తెలియనట్టు. అప్పుడు ఇక వల్లి, అదేంటి బా సడన్గా నా చెకప్ గురించి అడుగుతున్నావు, ట్యాబ్లెట్స్ ఏవి అవసరం లేదని డాక్టర్ చెప్పారు అని వల్లి అనడంతో అప్పుడే సుకన్య వచ్చి, అవును అసలు వల్లి అక్కకి ట్యాబ్లెట్స్ అవసరం లేదని డాక్టర్లు చెప్పారు అని అనడంతో అప్పుడే ఆ మాట విని, నేను అడిగింది నా భార్యని, కాసేపు నువ్వు బయటికి వెళ్తావా అని సుకన్యని బయటికి వెళ్ళమంటాడు చందు. అప్పుడే సుకన్య షాక్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుంది. చూడవల్లి, కడుపుతో ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా ఎలా బలం వస్తుంది, కడుపులో ఉన్న బిడ్డకి తగిన ట్యాబ్లెట్స్ సిరప్స్ ఇస్తారు కదా, అసలు ఆ డాక్టర్ ఏమీ ఇవ్వకపోవడం ఏంటి, సరే సాయంత్రం మనం హాస్పిటల్కి వెళ్దాము, అది కూడా నువ్వు చూపించుకున్న హాస్పిటల్కి రెడీగా ఉండు అని చందు షాక్ ఇస్తాడు వల్లికి. ఇక చందు అలా షాక్ ఇవ్వడంతో వల్లి, అయ్య బాబోయ్ ఇప్పుడు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానని అంటున్నాడు, ఇప్పుడు ఏం చెయ్యాలి, వెంటనే ఈ విషయాన్ని అమ్మకి ఫోన్ చేసి చెప్పాలని వల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక భాగ్యం, అమ్మడు ఫోన్ చేస్తుందేంటి ఈ టైంలోని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పే అమ్మడు, ఈ టైంలో ఫోన్ చేసావని భాగ్యం అనడంతో అప్పుడే వల్లి, ఏం లేదే అమ్మ, ఆ నర్మద హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పి ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది, 2 కుటుంబాలు ముక్కలైపోయి వేరే అయిపోయింది, కానీ ఇప్పుడు నన్ను మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్తానని మళ్ళీ మొదలు పెట్టారే అని చెప్తూ ఉంటుంది వల్లి. మళ్ళీ ఎవరు, ఆ ప్రేమేనా, ఆ ప్రేమకి కూడా ఇలాంటిదేదోటి చేస్తే అప్పుడు అది దాని నోరు మూతపడుతుంది, దాన్ని ఏదోటి చేయడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్తుంది భాగ్యం. అప్పుడే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానంది నర్మద కాదే అమ్మా, నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానంది ఎవరో తెలుసా, ఎవరో కాదో మా ఆయన అని అనడంతో భాగ్యం షాక్ అయిపోతూ, ఏంటి అమ్మడు నువ్వు చెప్పేది, అల్లుడు గారు నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పారా అని అనడంతో, అవునమ్మా, అసలు అదే హాస్పిటలు, కడుపుతో ఉన్న ఆడవాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్స్ బలానికి సిరప్పులు ఇస్తారు, నీకొక్క ట్యాబ్లెట్ కూడా వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో, అసలు ఎలా ఉందో కడుపులో బిడ్డ అంతా కూడా చెకప్ చేయమని చెప్తాను అని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, సాయంత్రం రెడీగా ఉండని కూడా చెప్పారు, నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు, ఏ హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పాడు అని అనగానే, ఇంకే హాస్పిటల్, నేను రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటాను కదా అదే హాస్పిటల్కి అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వల్లి, అదే హాస్పిటల్కి అయితే ఇంకా భయపడతావేంటే పిచ్చిదాన్నా, ఆ డాక్టర్ మనకి అనుకూలంగానే మాట్లాడుతుందిలే, సరే నువ్వు మీ ఆయన్ని తీసుకొని ఎటువంటి భయం లేకుండా జంకు లేకుండా హాస్పిటల్కి రా, నేను అక్కడికి హాస్పిటల్ దగ్గరే ఉంటాను, నువ్వేమీ భయపడకు అని భాగ్యం చెప్పడంతో సరే అమ్మా అని వల్లి చెప్తుంది. సాయంత్రం అవుతుంది. అప్పుడే చందు, వల్లి హాస్పిటల్కి వెళ్దామా,
అని అడుగుతూ ఉంటాడు. వెళ్దామా అని వల్లి చెప్తుంది. ఇదేంటి వల్లి అంత ధైర్యంగా వెళ్దామంటుంది, చూద్దాం ఏం జరుగుతుందో అని చందు మనసులో అనుకొని ఇక హాస్పిటల్కి బయలుదేరుతాడు. అలా హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడే భాగ్యం అయితే ఉంటుంది. ఇక భాగ్యాన్ని చూసి చందు షాక్ అయిపోతూ, ఇంత ధైర్యంగా ఇది నాతో వస్తుందని నేను అనుమానపడ్డాను. కాసేపు నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో అని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళమ్మ ఇక్కడే వచ్చి ముందుగానే నటన మొదలుపెట్టిందనమాట అని అనుకుంటూ ఉంటాడు చందు. అప్పుడే ఇక చందు భాగ్యాన్ని చూసి ఇక భాగ్యం దగ్గరికి వెళ్ళాక, అదేంటి వల్లి మీ అమ్మని నేను రమ్మని చెప్పలేదే, నువ్వేమన్నా ఫోన్ చేసావా అని అడగడంతో, అదే బా మా అమ్మ భోజనం చేసావా అని మధ్యాహ్నం నాకు ఫోన్ చేసింది. అలా ఫోన్ చేసినప్పుడు నేనే ఇలా హాస్పిటల్కి తీసుకువెళ్తానని చెప్పాడమ్మా, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని అన్నాను. అయ్యో నువ్వు ఒక్కదానివే వెళ్తే ఎలాగమ్మా, అసలే ప్రెగ్నెంట్వి కదా, ఆడవాళ్ళు సహాయం ఉండాలని మా అమ్మ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తాను, మీరు కూడా వచ్చేయండి ఫోన్లో చెప్పింది బా, అందుకని మా అమ్మ వచ్చింది అని అనడంతో ఆ మాట విని, సరే బానే వచ్చారు, పదండి లోపలికి డాక్టర్తో మాట్లాడదాము అని చెప్తాడు చందు. ఇక ముగ్గురు కలిసి డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక డాక్టర్ భాగ్యాన్ని వల్లిని చందుని చూసి షాక్ అవుతుంది. ఏంటి మళ్ళీ వచ్చారు అని అడగడంతో, అదేంటి డాక్టర్ మా ఆవిడ మీరు ప్రెగ్నెంట్ అని చెప్పారు, మరి కనీసం ఒక ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ ఏమీ రాయలేదేంటి, స్కానింగ్ కూడా తీశారు, రిపోర్ట్ కూడా మా చేతికి ఇచ్చారు, మరి ఎందుకు మీరు ఇలా ట్యాబ్లెట్ కూడా ఎందుకు రాయలేదు అని అడుగుతాడు చందు. అప్పుడే డాక్టర్, అది నేను ఆ రోజు రిసిప్ట్ రాశాను బాబు, వీళ్ళు మర్చిపోయినట్టున్నారు, సరే మరొకసారి చెకప్ చేసి నేను రిసిప్ట్ రాస్తాను, ట్యాబ్లెట్లు సిరప్లు అన్నీ కూడా రాస్తాను అని డాక్టర్ అయితే చందుని బయటికి వెళ్ళమంటుంది. అప్పుడే ఇక చందు, సరే డాక్టర్ అని తన ఫోన్ని, ఇంకొక ఫోన్ తన జేబులో ఉంటుంది, ఆ ఫోన్కి తను ఫోన్ చేసుకొని ఫోన్ సైలెంట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉన్న డాక్టర్ అయితే చందు ఫోన్ని గమనించదు, వల్లి కూడా గమనించదు, భాగ్యం కూడా గమనించరు, ముగ్గురు కూడా. ఆ తరువాత బయటికి వెళ్ళి ఆ ఫోన్ని వింటూ ఉంటాడు చందు. అప్పుడే, ఏంటండి మీరు నిజాన్ని బయట పెట్టలేదా, ఇలా ఎన్నిసార్లు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారు, అసలు మీరు ఆడమన్నా నాటకాన్ని ఇక నేను ఆడలేను, ఆ మోసం నేను చెయ్యలేను, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదని మీరు ఆ రోజు చెప్పమన్నారు, అలాగే ప్రెగ్నెంట్ అని చెప్పాను, ప్రెగ్నెంట్ కాకపోయినా ఇప్పుడేమో ప్రతిసారి వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు మీరు అని డాక్టర్ అనడంతో, వల్లి ప్రెగ్నెంట్ కాదన్న నిజం తెలుసుకొని బయట చందు షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే భాగ్యం, డాక్టరమ్మ మీరు చెప్పిన గురించే మా అమ్మాయి ఇప్పుడు సంతోషంగా కాపురం చేసుకుంటుంది, లేకపోతే మా అమ్మాయిని వాళ్ళ అత్తగారు రాచి రంపాల పెట్టేవాళ్ళు, ఇప్పుడు చూశారు కదా తన భర్త కూడా ఎంత ప్రేమగా హాస్పిటల్కి తీసుకొచ్చాడో, తన కడుపు మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాడో, ఎలాగోలాగా తను ప్రెగ్నెంట్ అవుతుంది, ఈ ఒక్కసారికి ఏదైనా బలం టాబ్లెట్లు రాసి ఇవ్వండి, ఎలాగైనా ఇప్పుడు కూడా తను ప్రెగ్నెంట్ కాదని మనకి తెలుసు, కానీ ఇంట్లో ఎవ్వరికీ కూడా తెలీదు, కాబట్టి మీరు ప్రెగ్నెంట్ అని, కడుపులో బేబీ హెల్తీగా ఉందని చెప్పి అబద్ధం చెప్పండి మా అల్లుడితో అని అనగానే, చూడండి మీరు చాలా రిస్క్ తీసుకుంటున్నారు, రేపటి రోజున నిజం బయట పెడితే అస్సలు కూడా కథ వేరేలా ఉంటుంది, మీ కూతురు జీవితాన్ని నిలబెట్టడానికి అబద్ధం చెప్తున్నారు, ఇది మీరు చేస్తున్న మోసమని మీ అల్లుడికి తెలిస్తే జీవితంలో ఇక మీ అమ్మాయి ముఖం చూడడం, కడుపులో ఉన్న బిడ్డ మీద అతను ఎంతో మమకారం పెంచుకుంటున్నాడు, కానీ ఇదంతా నాటకం అని తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అని డాక్టర్ అనడంతో, చూడండి ఆ సంగతి మేము చూసుకుంటాము, ఏముంది ఇవాళ రోజున ఇలాగా అబార్షన్లైని అని, కడుపులో నొప్పని, ఇలా ఎన్నో దారులు ఉన్నాయి, ఒక వారం రోజుల్లో తన కడుపు నొప్పి వస్తుందని, అబార్షను అయిపోయిందని మీ హాస్పిటల్కి తీసుకొస్తాను అని భాగ్యం అనడంతో, మళ్ళీ అది కూడా నాకేనా అని చెప్తూ ఉంటుంది డాక్టర్. మీరే మాకు దిక్కు, మీకన్నా నమ్మకమైన వాళ్ళు మాకెవరూ లేరు డాక్టర్, మీరు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు, ఒక వారం రోజుల్లో తనకి కడుపులో నొప్పి వచ్చిందని, కడుపు నిలబడలేదని, తనకి అబార్షన్ అయ్యిందని మీరు చెప్పండి, వారం రోజుల్లో కడుపు నొప్పని మా వల్లి మీ దగ్గరికి వస్తుంది అని భాగ్యం ముందే మాట్లాడి పెడుతుంది.
ఇదంతా కూడా చందు అక్కడ పెట్టిన ఫోన్లో నుంచి బయట ఉండి వింటూ ఉంటాడు. నర్మద చెప్పింది అంతా నిజమే, వీళ్ళు ఏమాత్రం మార్పు లేదు, మళ్ళీ వీళ్ళు కుట్రలు కుతంత్రాలు మొదలు పెట్టి నా కుటుంబాన్ని ముక్కలు చెయ్యాలనుకుంటున్నారు అని చందు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళకి గుణపాఠం ఎలా చెప్పాలో నేను నర్మదతో ఇదంతా చెప్పి అప్పుడు ఆలోచిస్తాను అని అప్పుడే ఇక చందు అయితే అనుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా చందుకైతే నిజం తెలియబోతుంది. వల్లి ప్రెగ్నెంట్ కాదని, ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటికీ కారణం మళ్ళీ భాగ్యం వల్లి అని నిజం తెలుసుకున్న చందు మళ్ళీ వల్లి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.